డెంటల్ ట్రీట్మెంట్స్లో కామన్గా చాలామంది చేయించుకునే ట్రీట్మెంట్, చాలామంది వినపడే ట్రీట్మెంట్, చాలామంది మాట్లాడుకునే ట్రీట్మెంట్, అండ్ చాలామందికి కన్ఫ్యూజన్ అయ్యే ట్రీట్మెంట్, చాలామందికి డౌట్స్ ఉండే ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, ఓకే, సో అందులో వాడే వస్తువులు ఏంటి అనే దాని గురించి పూర్తి అవగాహన గురించి నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. మొదటిగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పంటిపుచ్చు ఎక్కువ అయ్యి నొప్పి వచ్చినప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామండి. సో ఈ పంటిపుచ్చు ఎందుకు వస్తుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఒకవేళ మనకు ఆ పంటి నొప్పి ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే పంటిపుచ్చు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్తో సరిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనకి మోడల్ అనమాట. సో ఈ మోడల్లో మనకి జస్ట్ ఈ ఏరియా పైన పుచ్చు ఉందనుకోండి, జస్ట్ ఒక 1 mm డెప్త్ తీసేసి మనం సిమెంట్తో ఫిల్ చేస్తాం. ఆ తర్వాత ఇంకొంచెం డెప్త్ వెళ్ళింది అనుకోండి, ఎనామిల్ లేయర్ దాటి రెండో పొర అనమాట పోయినప్పుడు దాన్ని కూడా సిమెంట్తో చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఈ మూడో లేయర్ అంటే పంటి లోపల నరం భాగం అనమాట ఈ మూడో లేయర్లోకి వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ నొప్పి ఎందుకు అంత తీవ్రంగా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఈ విధంగానే వదిలేస్తే ఏమవుతుంది అని మనం చూసినట్లయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపల నరంలోకి ఎంటర్ అయిపోయినప్పుడు మనం నొప్పి వస్తుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ మొత్తము పాకిపోతుంది, వేరు భాగం వరకు పాకిపోయి కింద ఎముక వరకు వెళ్తుంది అనమాట. సో ఎవరికైతే చాలా రోజుల నుంచి, కొంతమందికి అయితే పెయిన్ కూడా ఉండదు, కొంతమందికి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది పెయిన్, ఎవరికైతే ఆ నొప్పి ఎక్కువైపోయి లోపల వరకు వెళ్ళి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కింద ఎముక వరకు పోయి సడన్గా వాస్తుంది అనమాట. ఓకే, సో సడన్గా వాచినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు బాడీలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అది అలాగే వదిలేస్తే వాటి పక్క పళ్ళు కూడా పాడయ్యే అవకాశం ఉంది. చూసారు కదా, ఇన్ఫెక్షన్ వదిలేస్తే ఎంత స్ప్రెడ్ అయిపోతుందో. సో ట్రీట్మెంట్ అని అంటాం. అంటే ద ట్రీట్మెంట్ ఈస్ డన్ టు సేవ్ ద టీత్. ఆ పన్నును మనం కాపాడడానికి, ఆ నొప్పి నుంచి తనకి ఉపశమనం పొందడానికి, అండ్ తన రోజువారీ పనులు చేసుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నరం భాగం అనేది పైన హార్డ్ లేయర్తో కవర్ అయిపోయింది. పైన ఏమో ఎనామెల్ అనే హార్డ్ లేయర్, కిందేమో ఎముక అనే హార్డ్ లేయర్. పైన కింద హార్డ్ లేయర్ రెండింటితో కవర్ అయిపోయేసరికి లోపల చాలా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో ఫస్ట్ సిట్టింగ్ జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ సిట్టింగ్లో ఇక్కడ ఏదైతే పుచ్చునో ఆ పుచ్చు వరకు తీసేసి దానికి హోల్ చేస్తారు. సో హోల్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆ ప్రెషర్ నుంచి రిలీవ్ అవుతారు. అంటే దాని నుంచి కొంత ఆ ప్రెషర్ అనేది తగ్గి కొంత ఉపశమనం అనేది వస్తుంది. ఓకే, ఎక్కువ తగ్గిపోతుంది ఆ ప్రెషర్ రిలీవ్ అవ్వగానే. సో ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మనకి ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఫైల్స్ అని అంటారు. సో హ్యాండ్ ఫైల్స్ అని అంటారు. సో ఇదేం చేస్తుంది అంటే మన లోపల ఏదైతే ఈ విధంగా ఇన్ఫెక్టెడ్ నరం భాగం ఉందో ఇన్స్ట్రుమెంట్స్ ఈ విధంగా పెట్టి క్లీన్ చేస్తారు. సో లోపల పాడైపోయిన నరం ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్లీన్ చేస్తారు అనమాట. ఓకే, సో క్లీనింగ్ కూడా ఎక్కడ వరకు, పంటి యొక్క వేరు చివరి వరకు, పంటి యొక్క వేరు చివరి వరకు క్లీన్ చేస్తారు. సో ఈ క్లీనింగ్ కూడా ఏంటంటే బై నెంబర్ అనమాట, అంటే 10 నెంబర్ అని 15 నెంబర్ అని ఆ విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో క్లీనింగ్ అయిపోతుంది. మధ్యలో క్లీనింగ్ మధ్యలో మనం ఇరిగేషన్ అనేది చేస్తాం అనమాట. సెలైన్తో కానీ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో కానీ ఇరిగేట్ చేస్తుంటారు. ఎందుకంటే క్లీనింగ్ చేసిన లోపల ఆ డెబ్రిస్ ఏదైతే లోపల చెత్తలాగా ఉండిపోతుందో, ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా పైకి వస్తుంది అనమాట. సో వన్స్ ఒకసారి బాగా టోటల్గా ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా చేసుకొని బాగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత లోపల ఇంకేమైనా మిగిలిపోయింది అనుకోండి, ఆ సొల్యూషన్ అనేది ఈ పంటి లోపల పోసి ఈ విధంగా మన అల్ట్రాసానిక్ ఇరిగేటర్ అని అంటారు. అంటే లోపల బాగా ఫ్లషింగ్ యాక్షన్ లాగా. సో ఈ విధంగా పంటి లోపల పెట్టి ఫ్లషింగ్ అనేది చేస్తాం అనమాట. ఎక్కడి వరకు, టిల్ రూట్ టిప్ వరకు. సో మీరు వినొచ్చు సౌండ్ ఎట్లా వస్తుందో, వైబ్రేషను. సో టిల్ రూట్ టిప్ వరకు మనం ఈ విధంగా వైబ్రేట్ చేస్తాం అనమాట. సో ఏదైతే ఇన్ఫెక్షన్ అలా ఉంటుందో టోటల్గా బాగా వైబ్రేట్ అయిపోయి అది లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అది బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా ఎండో మోటార్ అని అంటారు, అడ్వాన్స్డ్ మోటార్ అనమాట. సో కొంతమంది ఏంటంటే పాతకాలం పద్ధతి లాగా ఏంటంటే మనకి చేత్తోనే మొత్తం ట్రీట్మెంట్స్ అనేది చేస్తారు. వాళ్ళు 2 to 3 సిట్టింగ్స్ చేస్తారు. బట్ కొంతమంది మాత్రం ఇప్పుడు చాలా మంది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎండో మోటార్ అని అంటారు. సో దీనికి ఏం చేస్తారంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనమాట ఈ విధంగా. సో ఇన్స్ట్రుమెంట్ అనేది తీసుకొని మనం ఇన్స్ట్రుమెంట్ దీనికి పెట్టేసి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంది, ఇందాక చేత్తో చేసామో ఇప్పుడు వచ్చేసి మనం మిషన్తో చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ అనేది పంటి లోపల ఇక్కడ వరకు పెట్టి చేస్తారు. సో దీన్ని రోటరీ ఎండోడాంటిక్స్ అని అంటారు. అంటే మిషన్తో చేస్తుంది, రోటరీ అంటే రొటేట్ అవుతుంది కాబట్టి రోటరీ ఎండోడాంటిక్స్ అని అంటారు. సో దీనివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ లోపల ఈ విధంగా పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట టిల్ రూట్ టిప్ వరకు. సో ఈ విధంగా ప్రాపర్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో సెలైన్తో ఇరిగేట్ చేసుకొని, అంటే సెలైన్తో లోపల క్లీనప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఈ విధంగా సెట్ ఉంటుంది అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. సో ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసేసి
స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ సిట్టింగ్లో లోపల నరం అనేది క్లీన్ చేస్తాము, దాని తర్వాత ఫ్లషింగ్ చేస్తాము దీన్ని ఉపయోగించి. సెకండ్ సిట్టింగ్లో ఏమవుతుందంటే ఏదైతే మొత్తం క్లీన్ అయిపోయిందో లోపల డొల్లాగా అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత దాని ప్రాపర్ షేపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా, లోపల రెమినెంట్స్ ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా, లోపల ఏమైనా ఇంకా ఇన్ఫెక్షన్ పార్టికల్స్ ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా, నరం యొక్క పీసులు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయని ఈ విధమైన ట్రీట్మెంట్ ద్వారా మనకి క్లీనప్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ అనమాట. సో ఫైనల్ ఏంటి, వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత లోపల ఏదైతే కెనాల్స్ ఉంటాయో ఆ కెనాల్స్ని మనం డ్రై చేస్తాం. ఈ విధంగా పేపర్ పాయింట్స్ అని అంటారు. సో పేపర్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇది అనేది ఏంటంటే సన్నటి టిష్యూ పేపర్స్తో తయారై ఉంటుంది అనమాట. ఇది అందరూ ఉపయోగించరు, కొంతమంది మాత్రం ఉపయోగిస్తుంటారు ఫర్ బెటర్ అవుట్కమ్. సో ఈ విధంగా లోపల ఆ కెనాల్లోకి ఇలా పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే రూట్ ఎండ్ వరకు పోతుంది పేపర్ పాయింట్ అనేది. లోపల ఏదైనా తడి ఉందనుకోండి, చెమ్మ లాంటిది మొత్తం తడి టోటల్గా డ్రై అయిపోతుంది. సో వన్స్ డ్రై అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, లోపల ఈ పన్ను లోపలంతా డొల్లగా తయారైపోతుంది అనమాట. సో డొల్లగా ఉంటుంది. అండ్ ఈ రూట్ ఎండ్ ఏదైతే ఇన్ఫెక్షన్ అయిపోయిందో మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా దీన్ని క్లోజ్ చేసేయాలి. సో క్లోజ్ చేయాలంటే మనం గట్టాపరచ అని ఇనర్ట్ మెటీరియల్ తయారవుతుంది అనమాట. సో గట్టాపరచ అంటారు. ఈ సన్నటి పుల్లల మాదిరి ఉంటుంది అనమాట. ఈ కలర్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని కలర్ టోటల్ వేరే కలర్స్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ బ్రాండ్ అనమాట. సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇది లోపల ఏదైతే డొల్లగా అయిపోయిందో ఈ విధంగా లోపల సీల్ చేసేస్తాం. సో ఇది సీల్ చేయాలంటే దీనికి మనకు రూట్ కెనాల్ సీలర్ అని అంటారు. సో దీని చుట్టూ సిమెంట్తోని పూసి బాగా ఈ విధంగా మామూలుగా పూసేసి లోపల ఇలా పెడతారనమాట. ఇలా పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. సో వన్స్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో క్లోజ్ చేసిన తర్వాత దానిపైన సిమెంట్తో మళ్ళీ పర్మనెంట్ సిమెంట్తో క్లోజ్ చేస్తారు. కొంతమంది టెంపరీ సిమెంట్ వాడతారు, కొంతమంది పర్మనెంట్ సిమెంట్తో క్లోజ్ చేస్తారు బేస్డ్ ఆన్ దేర్ క్లినిక్ స్టైల్ అనమాట. సో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయింది, పెయిన్ అనేది తగ్గిపోయింది, బాగానే ఉంది. దాని తర్వాత క్యాప్, సో పంట మీద క్యాప్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో క్యాప్ ఎందుకు అంటే మనకి ఏదైతే ఆఫ్టర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పన్ను అనేది చాలా వీక్ అయిపోతుంది, డొల్లగా ఉంటుంది. పొరపాటున ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ గట్టిగా తిన్నారనుకోండి అది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికి కొంత స్ట్రెంత్ అనేది ఇవ్వడానికి దాని నెత్తి మీద క్యాప్ అనేది పెడతారనమాట. సో ఉదాహరణకి ఈ వెనక పన్ను వచ్చింది అనుకోండి, దవడ పన్నుని ఈ విధంగా చిన్నగా కటింగ్ చేసుకుంటారు అనమాట. కటింగ్ చేసుకుని కొలతలు తీసుకుంటారు. సో కొలతలు తీసుకున్న తర్వాత అది ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్ నుంచి మనకి ఈ విధంగా క్యాప్ వస్తుంది క్యాప్ ఫిక్సేషన్కి. సో ఈ విధంగా పౌడర్ లిక్విడ్ మిక్స్ చేసి క్యాప్లో పెట్టి దీన్ని క్యాప్ ఫిక్సేషన్కి వాడతాం అనమాట. లోడ్ చేసుకుంటామండి. సో ఈ విధంగా మనం స్ట్రాంగ్గా ఫిక్స్ చేస్తామన్నమాట. ఫిక్స్ చేసిన ఒక 15-20 మినిట్స్ వరకు వాటర్ తాగకూడదు, ఎందుకంటే సిమెంట్ అనేది సెట్ అవుతుంది ఫిక్సింగ్కి. ఓకే, కూడా రకాలు ఉంటాయి, నేను దాని మీద తర్వాత వీడియో చేస్తాను. సో ఈ విధంగా ఫిక్స్ చేస్తాం అనమాట. సో వన్స్ ఫిక్స్ అయిన తర్వాత కొద్ది రోజులు సాఫ్ట్ డైట్ మీద ఉండాలన్నమాట. సో మెల్లగా సాఫ్ట్ డైట్ నుంచి మెల్లగా హార్డ్ డైట్కి మెల్లగా షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. అనేది అందరికీ ఒకే విధంగా ఉండదండి. ప్రొసీజర్ స్టెప్స్ సేమే ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేది వేరీ అవుతుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఒకవేళ జస్ట్ పన్ను భాగం వరకు అంటే జస్ట్ ఈ పన్ను వేరు భాగం వరకు ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ లోపల ఎముక వరకు ఈ విధంగా పోయి వాచింది అనుకోండి, సో వాళ్ళకి అది కూడా పన్ను కూడా గట్టిగా ఉంటే వాళ్ళకి 2 to 3 సిట్టింగ్స్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎన్ని స్టెప్స్లో కంప్లీట్ చేయాలి అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, లోపల ఇన్ఫెక్షన్ బట్టి, డాక్టర్ గమనించే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఒక డాక్టర్ సింగిల్ సిట్టింగ్ చేస్తాను అనొచ్చు, ఇంకొక డాక్టర్ 2 సిట్టింగ్ చేస్తా అనొచ్చు. అది బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఒకరు సింగిల్ సిట్టింగ్ చేస్తా అన్నప్పుడు సార్ అక్కడ సింగిల్ సిట్టింగ్ చేస్తా అన్నారు, మీరేం 2 సిట్టింగ్స్ అని అంటున్నారు, అట్లా చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది అనమాట. ఓకే, మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. సో మొదటిగా జనరల్గా జరిగేది ఏంటంటే పన్ను పుచ్చి నొప్పి వచ్చినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం సార్ అని చెప్తారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పళ్ళు బాగా అరిగిపోయి కంటిన్యూగా జిమ్ అని అనిపిస్తుంది అనుకోండి సెన్సిటివిటీ, అప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. లేదు కింద పడి పన్ను విరిగింది, సగం విరిగిపోయింది పన్ను అన్నప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమంది ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం ఎప్పుడో కింద పడిపోయి ఉంటారు, వాళ్ళ పంటి రంగు మారిపోయి ఉంటుంది. అంటే లోపల పంటి నరం అనేది ఈ విధంగా లోపల పంటి నరం అనేది చచ్చిపోయి పంటి రంగు అనేది నార్మల్ వైట్ కలర్ నుంచి డార్క్ గ్రే కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ మారిపోయి ఉంటుంది. సో ఆ పన్ను కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకొంతమందికి ఇంటెన్షనల్ రూట్ కెనాల్ అని అంటారు. అంటే కొన్నిసార్లు స్మైల్ డిజైనింగ్లో మనకి అడ్జస్ట్మెంట్ టీత్ అడ్జస్ట్మెంట్స్లో ఓవర్గా కటింగ్ చేయాల్సి రావచ్చు అనమాట. అంటే పై టీత్ కింద టీత్ స్మైల్ డిజైనింగ్ మనం కట్ చేసి రావచ్చు. ఆ కటింగ్ టైంలో ఒకవేళ బాగా సెన్సిటివిటీ ఉందనుకోండి, తట్టుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళకి కంపల్సరీగా ఇంటెన్షనల్ రూట్ కెనాల్ అంటే కావాలని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. సో అప్పుడు ఏంటి, దానివల్ల సెన్సిటివిటీ అనేది లోపల నరం క్లీన్ చేస్తాం కాబట్టి ఇక దానికి ఎట్లాంటి ఫీలింగ్ ఉండదన్నమాట.
సో అందుకని కావాలని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని స్మైల్ డిజైనింగ్ అని చేస్తాం. సో అది విషయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రూట్ కెనాల్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో పెట్టండి, మేము కంపల్సరీగా దానికి సమాధానం పెడతాం. థ్యాంక్ యూ.